ఇట్లా అట్లా కాలం గడుపుతుంది. మహామూర్తి పరిచయం పెద్ద పెద్ద వాళ్ళు చూసి అదృష్టం కలిగింది. వాళ్ళతో ఎక్కువ పరిచయం జరగటం, వెంకటగిరి రాజా గారు వాళ్ళతో చేయటం, అట్లకి వాళ్ళ శ్రీవంచన మహారాష్ట్ర బాబు గారు, రమణ గారు బాగా ఎంకరేజ్మెంట్. రమణ గారు బాగా ఎంకరేజ్ చేశారు. ఇలా కాదు, మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేరండి, మంచి వాయిస్ ఉంది కదా, ఇలా కూర్చుంటే ఎలా అంటే నాకు ఎవరో తెలియదండి అన్న. ఎట్లా తెలుస్తారండి? ఎవరెవరు తెలియదండి, నేను తెలుసా మీకు? తెలియదు కదా, తెలుసుకోవాలి. ఎవరో చెప్తే ఎవరైనా తెలుస్తారు. ఎంబీఏలు చెప్పండి, డీసీ ఎట్టగా మీరు కూడా ప్రయత్నం చేయండి. మన సినిమాలో వేషాలు ఇస్తాం, ఎంత సరిపోతుందని చెప్పి ఆ మహానుభావుడు వల్ల 76లో మెడ్రాస్ డబ్బింగ్ యూనియన్లో మెంబర్ అయ్యారు. అప్పుడు విజయ శర్మ గారు ప్రెసిడెంట్, కాకరాల్ గారు కార్యదర్శి ఉండేవాళ్ళు. అలా చేస్తూ అక్కడ 83 వరకు అక్కడ పనిచేశాక బిజినెస్లో కొంచెం ఒడిదుడుకులు వచ్చాక ఇక బతకారు 4 పిల్లలు నాకు. ఇక మరి మెడ్రాస్ మహానగరం మనం ఏం చేయడం దారి లేదు. ఇక అది ఇది కాదు, ఎక్కడా పనిచేసిన జీవితం వెళ్ళదని ఒక నిర్ణయానికి వచ్చేసి 83 మే నుంచి కంప్లీట్గా డబ్బింగులు ఏ పని ఉంటే ఆ పని అందరూ పరిచయాలు చేసుకుంటూ అందరూ తలలో నలకలా ఎదుగుకుంటూ చేసుకుంటూ ఇలా కాలం గొప్పూ డబ్బింగ్ చెబుతూ వస్తున్నాను. ఏదో వేషాలు కూడా వేస్తూ వచ్చాను. తర్వాత కొంతకాలానికి వాడి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చింది 81లో. మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక ముందు విడిగా ఉండి మరి డబ్బింగ్ యూనిట్ స్టార్ట్ చేసి బార్డర్ మెంబర్లుగా ఉంటూ ఇక్కడ డబ్బింగ్లు చెప్పుకుంటూ ఇలా కాలక్షేమం చేస్తూ ఏదైనా కూడా అద్భుతమైన మహామహులు చూసే అదృష్టం ఈ జన్మ కలగటం. నారాయణ అండ్ నాగేశ్వరరావు, రామారావు గారు అట్లాగే అనేక మంది మహానటులు, మహారచయితలు, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఈ జీవితానికి ధన్యం అనుకుంటున్నాను. ఏదో అందరితో మంచిదనిగా పోతున్నప్పుడు ఏమైనా జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ మాత్రం వడ్డీ లాపొస్తున్నాం. ఇలా జరుగుతూ వచ్చేది. ఇప్పుడే నా సినిమా జీవితం 54 ఏళ్ళు, 71 నుంచి ఎక్కేసుకుంటే ఏం సాధించే వాళ్ళ కంటే ఇలా అన్నట్టు కవల కంటే కాదు కష్టపడాలని ఎవరు చెప్పారు అని ఎవరు చెప్పినట్టు పెద్దవాళ్ళు చెప్పిన మాట. అట్లాగే మనం ఎంతవరకు ప్రయత్నం చేయాలి, ఎంతవరకు దొరుకుతున్నది మన చేతులు లేదు. పెద్దవాడిని కాకపోయినా పెద్ద వేషాలు లేకపోయినా కూడా అదృష్టం రకరకాల ఆర్టిస్టుని ముక్కామల్ గారు, రామారావు, రంగారావు గారు నాకు కొంచెం మిమిక్రీ పవర్ ఉండటం వల్ల డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏ వాయిస్ ఎలా బాగుంటుంది, ఎవరి జీవితే బాగుంటుంది ఉద్దేశంతో మన సందర్భానుసారంగా తమిళ్ టు తెలుగు, కన్నడ టు తెలుగు, లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ చేసినప్పుడు నేటివిటీ కోసం వాళ్ళ వాయిస్ చెప్పడం ఇలా కాలం గడుపుతూ వస్తారు. నాటకాలలో మీకు ఎటువంటి అప్రిసియేషన్? నాటకాలలో కాలేజీ రోజుల్లో దుర్యోధన వయసులో యాక్ట్ చేసేవాడిని. అది ఏది శ్రీకృష్ణ పాండవుల్లో ఎన్టీ రామారావు స్క్రిప్ట్ చేసి అదే చేస్తుండేవాడిని. అది చాలా మంచి అప్రాసు. 3 సంవత్సరాల కాలేజీ జీవితంలో దుర్యోధన వైసభ, వీరపాణి కట్టబొమ్మన, సీతారామయ్యాడు రావణాసురుడు పర్సనాలిటీ ఉందని కాదు, అని అది అట్లా ఇంట్రెస్ట్ వేసేవాడిని. కానీ నాటకాల్లో అంటే నా పరిధిలో నేను చేసుకుని వచ్చాను. ముందు వాయిస్ బేస్ చేసుకున్నాను కాబట్టి ప్రతివాడు కూడా మంచి వాయిస్ ఉన్నారు. అందులో నాకు కొంచెం ఇన్స్పిరేషన్, అబ్జర్వేషన్ ఎక్కువ కాబట్టి నేను రకరకాల ఆర్టిస్టులాగా రామారావు గారు, ముక్కామల్ గారు, జగ్గయ్య గారు అందరిలాగా మాట్లాడటం అది నాకు ప్లస్ పాయింట్ అయింది. రకరకాల పాత్రలు చెప్పడం అన్నమాట. ఇప్పుడు మీరు వేసిన పాత్రలో అంటే మీకు నచ్చిన పాత్రలు రావణాసురుడు అట్లా వేశారు, నాటకాల్లో చేశారు కదా, వాటిలో ఏదో ఒక దాంట్లో చిన్న డైలాగ్ కూడా చెప్తారా? తప్పకుండా చెప్తానండి. అది కూడా దుర్యోధన వైసవ శ్రీకృష్ణ పాండవ్యంలోది. ఇదే డైలాగు మహానుభావుడు, నా గురువు, నటదైవం, నా అన్నగారు తాకరావరాలు కూడా వినిపించారు. సంతోషపడ్డారు, అద్భుతం, బాగా తాగు చెప్పారన్నారు. అది ఏమిటంటే, కన్నారాయ ఫలము కనుగొన్నారా కౌంతేయుల పన్నాగము అస్మదీయ పితృదేవ దయానత్త రాజ్యంశ వైభవులైన దాయాదులు రాజసూయం సలుపుట సప్త దీప సుందరాది సమగుడతడగడిత మాణిక్య తేజోది రజత నిజపాద పంకేరుకుండైన కురు సార్వభౌముడు దారిని కాల్చి సంతోషించుట ఇది మా ఆధిక్యతను అధిక్షేపించుట దిక్తిశాంత విశ్రాంత విరాజితమై క్షేత్ర భయంకరమైన ఈ కురు మహా సామ్రాజ్యమును శాసించురా రాజులు లేరు. ప్రతి వీర షండ నిర్మూలలో దండ దోర్దండ వల పండితులు మేరు సమాన ధీరులు మా శత సహోదరుడు అనన్య సామాన్య కోదండ విద్యా నైపుణ్య సంతోషిత భార్గవరాముడై కురు రాజసోరక్షణ అధ్యక్షుడిగా రాధేయుడుండగా అనామకులైన పాండవాత్మకులకు ఇంత ప్రజా ప్రశంస సమాదరణమా? వివిధ వేదాంగ వేదినై వివిధ రాజనీతి విశేష విజ్ఞాతమైన నాకంటే ఆ పాండవాగ్రజుడు ధర్మకోవిదుడా? కౌరవేశ్వర భుక్త అన్న శేషభోజన మధోన్మత్తుడైన
భీముడు. ఓకే, బాగుందండి, చాలా బాగుంది. అలాగే ఇంకెవరు, నేను రామారావు గారు అంటే మీకు ఎంత అభిమానం ఉంది, ఆయన్ని రామారావు గారు అంటే మీకు ఎంతో అభిమానం ఉంది, ఆయన అనుకరించి అలా చెప్పారు. అలాగే మరి ఇంకెవరైనా కూడా మీరు అనుకుని చెప్పారా? చెప్తారండి. ముక్కావల్ గారు బొబ్బిలిద్దరిలో గుస్సీ ధర వేశారు. ఆయన ముత్యాల సినిమా మేనేజర్ వాళ్ళ దగ్గర నుంచి పరిచయం. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళతో అడుగుతుండేవాడు, తెలుసుకున్నాను పెద్దవారు కాబట్టి. మీరు గుస్సీ ధర వేశారు కదా, ఆ వాయిస్ ఎలా పట్టుకున్నారంటే ఆయన చెప్పారు, మేము కాలేజీ చదువుకున్న రోజుల్లో ఏసీ గారు చదువుకున్నాం, నేను రామారావు అక్కడ చదువుకున్నాం. బుస్సీ ఫ్రెంచ్వాడు కాబట్టి ఆ బ్రోకెన్ తెలుగు మాట్లాడాలి. అది ఎలా మాట్లాడేస్తున్నానంటే, గుంటూరులో ఉన్నప్పుడు అక్కడ ఫారినర్స్ ఇంగ్లీష్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చిన తెలుగు మాట్లాడుతుండేవాడు. కూరవాడి ఆడు చేశానికి ఏందా డబ్బు తీసుకుంటావు అంటాడు కదా వాడు, తెలుగు రాదు కాబట్టి. మన హైదరాబాద్లో హిందీ మాట్లాడాలి, మెడ్రాస్లో వచ్చిన తమిళాలు మాట్లాడాలి. అప్పుడు ఆ బ్రోకెన్ తెలుగు పెట్టారు ముక్కావల్ గారు. డబ్బు వచ్చుకునే పన్ను ఖర్చు లేదు, ఎంతో ఖర్చు లేదు, విశ్రాంతాడు పబ్లిక్ విజయనగరం అక్కలో బల్యం. ఒక దేశానికి మరొక దేశం ఆక్రమించుకోవాలంటే తగాదాలు పెట్టాలి. అది రాజనీతి మిస్టర్ హదర్జన్, ఏమీ లేదు. పోలీ పిల్లలను మేము చంపము, తెలుసుకుంటాము. దిస్ ఈజ్ ఫైనల్. చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. అలాగే బ్యూటిఫుల్. జగయ్య గారు, మ్యాన్ ఉరిశిక్ష వేస్తున్నావా? సైన్యాధిపతివి న్యాయాధిపతి అయితే పొలుస్తున్నావా? ఇదేనా మీ ఆంధ్రీయుల రాజనీతి? ఇదేనా నీ సౌజన్యం? కర్కశుడా, అనే పనే ఉందిరా. కన్న తల్లి మానవ మానవులతో కన్న కొడుకులకే సంబంధం లేకపోయినప్పుడు పరాయి వాడు బాలశ్రీయుడు నీకు బాధ ఉంటుందా? కానీ నేనే సభపోయేవాడికి నీ శాసనం ఎంతరా? ధిక్కరిస్తున్నాను, బహిరంగంగా ధిక్కరిస్తున్నాను. స్వతంత్ర జీవిగా పుట్టి, స్వతంత్ర జీవిగా పెరిగి, స్వతంత్ర జీవిగా అస్తమించడానికి ఉమిళ్ళు వరుతున్నానురా. బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్న నటుల వాయిస్లు ఇంకా ఎవరెవరికి చేసేవాళ్ళు మీరు? రావు గోపాలరావు గారు, సాగయ్య సినిమాలో రావు గోపాలరావు గారు, స్వామినాథన్ గారు అన్నదమ్ములు. అంటే అనంతపురం అయితే ఆడ కాంగ్రెస్ చేసి ఉంటుంది. షాగు ఆనాడు నాన్నగారితో రాజ్యసభకు వెళ్ళలేదు, అన్నగారు వెళ్ళబెట్టి వెళ్ళాను. అన్నయ్య నాన్నగారు వెళ్ళబెట్టి వెళ్ళారు, అన్నగారు వెళ్ళమంటున్నారు వెళ్ళు అని కాంట్రాస్ట్గా వాయిస్లు దగ్గరగా ఉంటాయి కాబట్టి కాదు చూపిస్తున్న కోసం అది అబ్జర్వేషన్ ఉంటుంది. చాలా సినిమాల్లో చాలా ఆయన ట్రాక్ చెప్పారు, చాలా చెప్పారు. రామారావు గారికి ఎన్నో సినిమాలో ట్రాక్ చెప్పారు, వాయిస్ చూడడం జరిగింది. అట్టగే ధూళిపాడ గారు, రాజనాథ్ గారు, వీళ్ళందరూ గారు ఇదే డైలాగ్ లేదు. ధూళిపాడ గారు చెప్తే అలా చెప్తారు, చెప్పండి. కన్నారా యాత్వానము, కనుగొన్నారా కౌంతేయుల పన్నాగం. ఇదే డైలాగ్ రాజనాథ్ గారు చెప్తే, కన్నారా యాత్వానము, కనుగొన్నారా కౌంతేయుల పన్నాగం. ఇదే డైలాగు రంగారావు చెప్తారు, కన్నారా యాత్వానం, కనుగొన్నారా కౌంతేయుల పన్నాగం. దేవదయాలంత రాజకీయ సమయంలో దయాదులు రాజేశ్వరం తెలుపడా? వాడు మానవ మాత్రుడా కాడు, సరసేత్రుడు, సుఖగాత్రుడు, దివ్యచరిత్రుడు, అన్నీ తానై అవహేళన చేస్తున్నాడు. మందహాసంతో మందలిస్తున్నాడు, పరమ సౌజన్యంతో పరిహసిస్తున్నాడు. అంటే దగ్గరగా చెప్తాను తప్ప అక్కడ ఎవరు చెప్పలేరు కదా, ఎందుకంటే ఎవరైనా ఒక 90%. అంతే అంతే, చాలా బాగుంది, బాగుందండి.